ఫైనల్‌గా అయితే కింద ఇంట్రో చెప్పేసాను కాబట్టి, ఎందుకండి మాకు మనిషిని చూపించండి అని అనుకుంటున్నారు కదా! సో, చాలా అందరికీ బాగా తెలిసిన వ్యక్తే, బాగా పరిచయం ఉన్న వ్యక్తే. అండ్ కామన్‌గానే అందరికీ ఉన్న క్వెషన్స్, డౌట్స్ నాకు కూడా చాలా చాలా ఉన్నాయి. బట్ ఫిల్మీ మోజీ అంతే. అనగానే అందరికీ గుర్తొచ్చేది సాయి కిరణ్ గారు అనేది ఒక స్టాంప్ పడిపోయింది. కానీ ఇంటి పేరు కాస్త ఫిల్మీ మోజీ అయిపోయింది ఏంటండి? అండలూరి సాయి కిరణ్ గారు కాస్త ఫిల్మీ ఫిల్మీ మోజీ మోజీ సాయి కిరణ్ అనేది అయిపోయింది. అవును. సో ఎలా అనిపిస్తుంది అది? జనం ఇచ్చిన పేరే కాబట్టి అంటే మనం నేను పెట్టిన పేరే మళ్ళీ జనం నాకే ఇచ్చారు తిరిగి. హ్యాపీ అండి. హ్యాపీ అంటారు. కానీ ఒక్క డౌట్ ఏంటి అంటే ఈ వాయిస్ చెప్తూ ఉంటారు కదా, ఆ వాయిస్ మీదేనా అండి? అవును అవునండి. ఏది ఒక 3-4 లైన్స్ నాకు ఆ వాయిస్తో చెప్పరా ప్లీజ్? మీకు బాగా అంటే వినగానే గుర్తొచ్చేది అయితే మధుగడి పాట, మామ కాలిపోతుంది మండిపోతుంది ఎలాగా, అది ఆ పాట బాగా ఫేమస్ అయిందండి. అవును అవును. అదొక నేను ఎవరైనా గుర్తు రాకపోయినా సరే నేను ఆ ఒక పాట పాడితే గుర్తు అదా గుర్తొస్తుంది అనమాట. ఓకే. సో మొత్తం వాయిస్ డబ్బింగ్ అంతా కూడా మీరే? నేను చాలా మంది అంటే సెపరేట్గా డబ్బింగ్ ఆర్టిస్టులు అంటూ లేరు. ఎవరైతే దీనికి వర్క్ చేస్తున్నారో వాళ్ళే డబ్బింగ్ చెప్తారనమాట. ఓకే. మరి ఫీమేల్ ఇప్పుడు నా వైఫ్ ఉంది ఐశ్వర్య, అలాగే కార్తీక్ అన్నల వైఫ్ ఉన్నారు స్వాతి వదిన, వాళ్ళే అటు ఇటు మాడ్యులేషన్ మార్చి మళ్ళీ కార్తీక్ అని వాళ్ళ ఇంట్లో లేడీస్ అందరూ డబ్బింగ్ చెప్తారు. ఓకే. సో వాళ్ళు వర్క్ చేసుకున్న వాళ్ళు కొంతమంది, హౌస్ వైఫ్స్ కొంతమంది, వాళ్ళే మన దానికి డబ్బింగ్ చెప్తారనమాట. సూపర్ అండి, నిజంగా చాలా చాలా బాగుంది. అంటే సాయి గారు అంటే ఈ థాట్ అనేది ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టుకొచ్చింది? అసలు స్టార్ట్ చేసేటప్పుడు సోలోగా స్టార్ట్ చేశారు నేను కార్తీక్. సో ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. అవునండి. ఓకే. దీనికి బిఫోర్ మీరు ఏం చేసి ఉండేవాళ్ళు? నేను యాక్చువల్లీ బ్యాచిలర్స్ ఆఫ్ మల్టీమీడియా చదివాను. చదువుతుండగానే నేను ఫోటోగ్రఫీ నాకు ప్యాషన్ అండి ఫస్ట్ నుంచి కూడా. సో కెమెరా కొనుక్కొని ఫ్రీలాన్స్ కింద అది కూడా చేసేవాడిని అనమాట. సో వెడ్డింగ్స్కి వెళ్ళడం, సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అలా నాకు ఫోటోగ్రఫీ ఇది ఉండేది. ఓకే. సో అలా హైదరాబాద్లోనే చేసేవాడిని. విజయనగరంలో ఏమైనా పెద్ద వెడ్డింగ్స్ ఇలా తగిలితే వచ్చేవాడిని అనమాట. విజయనగరం వస్తుండేవాడిని. చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళా. ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్. బాట్ ఆఫ్ బోర్న్ అంతా కూడా విజయనగరం. సో ఒక 5 years ఉన్నాను హైదరాబాద్లో. లాస్ట్ అంటే మల్టీమీడియా చదవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను. సో మల్టీమీడియా అయిపోయిన తర్వాత కరెక్ట్గా కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ చేశాను అనమాట. విఎఫ్ఎక్స్ నాకు స్పెషలైజేషన్ మల్టీమీడియాలో. సో కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ అది అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది. సో బాధపడాల్సిన పని లేదు, నాకు మంచి జరిగింది. సో కరోనాలో దీన్ని అంటే సీరియస్గా స్టార్ట్ చేసాం. దానికి ముందే చిన్నగా ఏదో మనం కుర్రతనంలో ఏం చేస్తాం, పేర్లు పెట్టి పేజీలు స్టార్ట్ చేసేస్తాం, కానీ దాన్ని నడిపించే అలా కుర్రతనంగా పెట్టిన పేరు ఏమైనా ఉందా? అదే ఫిల్మీ మోజీ అండి. అదే కుర్రతనంగా పెట్టిన పేరు ఇంత ఫేమస్ అయిపోయింది. లేకపోయి ఉంటే మిడిల్ క్లాస్ మధు అనే స్టార్ట్ చేద్దాం, ఛానల్ పేరే మిడిల్ క్లాస్ మధు అయిపోదును. సో ఫిల్మీ మోజీ అనే పేరు యాక్చువల్గా అంటే ఏదో ఒక చేద్దాం అనేసి కార్తీక్ అని స్టార్ట్ చేసాడు ఆ పేరుతో. ఓకే. సో చిన్న 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 వీడియోలు, మూవీ డైలాగ్స్ ఇలా ఏదో చేసేవాళ్ళం అనమాట. తర్వాత అది ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. కానీ సినిమాలు తీశారు, విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మల్టీమీడియా, సో ఫోటోగ్రఫీ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేటప్పుడు ఇంత ఉండేటప్పుడు మోజీస్తో కాకుండా ఈజీగా బ్యూటిఫుల్ లొకేషన్స్ని చేయొచ్చు, లేకపోతే మ్యారేజ్ ఈవెంట్ రిలేటెడ్ డెకరేటివ్ థింగ్స్ని చేయొచ్చు. అంటే కెమెరాకి సంబంధించిన బ్యూటీతో విఎఫ్ఎక్స్ని యాడ్ చేసి ఇంకా ఎక్సలెంట్ విజువలైజేషన్స్తో చేయొచ్చు. సో అది కాకుండా మోజీసే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఇప్పుడు ఉదాహరణకి ఒక 2 couples-ని ప్రీ వెడ్డింగ్ తీయడానికి మనం బీచ్కి వెళ్ళాం అనుకోండి, మేము ఉదయాన్న మొదలు పెడితే సాయంత్రం అయిపోయేది. 2 నిమిషాల ఫుటేజ్ కూడా వచ్చేది కాదు. ఓకే. ఎందుకంటే నవ్వమంటే నవ్వరు, ఇలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అనమాట. అదే ఇదేంటంటే స్క్రిప్ట్ రాసుకోగానే వెంటనే మనకి కనిపిస్తుంది అనమాట. వన్స్ మేము స్క్రిప్ట్ అవ్వగొట్టేగానే
ఒక 4 రోజుల్లో అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది ఇదైతే. అదే మీరు లైవ్ యాక్షన్కి వచ్చేసరికి అలా కుదరదు. సో వాళ్ళ డేట్లు సెట్ అవ్వాలి. మనం ఇప్పుడు స్టార్టింగ్ లో అంటే అందరూ అవైలబుల్ గానే ఉండి నేను వచ్చేస్తా అంటారండి. ఆర్టిస్టులు కావాలి, మొత్తం చాలా పెద్ద తతంగం ఉంది. మా మోజీస్ ని ఇలా వాడతారనమాట మీరు. వీళ్ళైతే ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు నాకు. మోజీస్ అయితే ఎటువంటి కథ చెప్పాలన్నా పద అంటారు అనమాట. మోజీసా? మోజీస్ తో మీరు మాట్లాడుతూ ఉంటారు. అంతే. ఏదో ఒకసారి మాట్లాడండి మోజీతో. యాక్చువల్ గా ఏంటంటే ఆఫీస్ లో అందరూ కూడా వాళ్ళని ఒక అంటే ఏదో క్యారెక్టర్ లా చూడరు. అనే మధుగాడితో ఇలా చేపిద్దాం, మహేష్ గారితో ఇలా డైలాగ్ చెప్పిద్దాం, ఇప్పుడు సరదా సుబ్బారావు అంకుల్ వస్తాడు, ఇప్పుడు నాన్న వస్తాడు, అమ్మ వస్తాడు అని చెప్పి అంటే ఇలా ఆ క్యారెక్టర్స్ ని మా వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు అనమాట. సో అనే పండగ వస్తుంది కదా, మధుగాడు ఇలా చేస్తే ఎలా ఉంటది అంటారు అని వాళ్ళే నాకు ఓన్ చేసుకొని సజెషన్స్ ఇస్తారు. అంటే